చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూడండి. ఫస్ట్ ఉల్లిపాయలు తీసుకొని 2 ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసేసుకొని ఉల్లిపాయలు వేగినాక ఉప్పు కారం వేసుకొని అది కూడా వేగినాక కాస్త పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత చేప ముక్కలు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ముందు ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి శుభ్రంగా కడిగి పెట్టుకొని ఆ ముక్కల్ని పులుసు వేసినాక ఇందులోకి వేయాలి. పులుసులో వేయాలి చేప ముక్కల్ని వేసినాక బాగా మరగనిచ్చి చక్కగా కొంచెం మరుగుతుండగా మసాలా వేసుకొని అలాగా ఒక 20 మినిట్స్ మరగనివ్వాలండి. పులుసు మరిగినాక కొత్తిమీర వేసుకోవాలి. పైన కొత్తిమీర చల్లుకొని కొంచెం ముందు మెంతులను ఆవాలు వేయించుకొని మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం ఎంతో కాదు, 1/2 టేబుల్ స్పూన్ పట్టుకున్న తర్వాత లాస్ట్లోని దింపే ముందు ఇవి పౌడర్ వేస్తే అండి చాలా బాగుంటుంది. టేస్ట్ చేపల పులుసు చాలా బాగుంటుంది. అలాగా పైన కొత్తిమీర చల్లుకునేటప్పుడే ఈ పౌడర్ కూడా చల్లేసుకొని ఒక్క 2 నిమిషాలు పులుసు మరిగినాక దింపేసుకోవడమేనండి. అంతే. చేపల పులుసు చాలా ఎమ్మెగా చేపల పులుసు చాలా బాగుంటుంది. రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా ఇదేనండి.